ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ అయింది సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్‌కి. ఈ మొబైల్ అనేది సామ్సంగ్ రీసెంట్‌గా అయితే రిలీజ్ చేసిందనమాట. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఇంకా సైజ్ చూసుకున్నట్లయితే ఇది 267 ఎంబీ అయితే ఉంది. ఇంకా ఈ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఫస్ట్ మేకి అయితే అప్డేట్ అవుతుందనమాట. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనం జూన్ మంత్‌లో అయితే ఉన్నాం. ఈ మొబైల్ మనకి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 అలాగే వన్ యూఐ 6.1తో అయితే వస్తుందన్నమాట. నేనైతే ఇప్పుడు ఈ అప్డేట్ అనేది డౌన్లోడ్ చేయబోతున్నాను. డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైనా ఇష్యూస్ అనేది నేను నోటీస్ చేశానా అని. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారు మొబైల్స్‌లో. ఎస్పెషల్‌గా సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేసిన తర్వాత అన్నమాట. ఇది నాట్ ఈవెన్ సామ్సంగ్ అనే కాదు, చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ ఈవెన్ ఐఫోన్స్‌లో కూడా అయితే ఈ ప్రాబ్లమ్ అనేది నోటీస్ చేస్తున్నారు. చూద్దాం ఈ అప్డేట్ తర్వాత ఈ మొబైల్‌లో అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. ఈ మొబైల్ వచ్చేసి మనకి బడ్జెట్ కేటగిరీలో అయితే వస్తుందన్నమాట. అది కూడా అండర్ 15,000 రూపీస్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ రిలేటెడ్, లైక్ కెమెరా గురించి, అన్బాక్సింగ్ గురించి, బ్యాటరీ, ఛార్జింగ్ ఎక్సెట్రా. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లోకి వెళ్లి అయితే చెక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో లింక్ అయితే అక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఆల్రైట్, ఇప్పుడైతే నేను ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఇన్‌స్టాల్ అనేది చేయబోతున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇన్‌స్టాల్ అవ్వడానికి ఒక 5-6 మినిట్స్ టైం అయితే తీసుకుందనమాట నా యొక్క మొబైల్. మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ ఇంత టైం అయితే తీసుకుంటే ఒక్కొక్కసారి 5-10 మినిట్స్ వరకు అయితే వెళ్తాయి. ఇక ఈ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఏమి చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ వెయిట్ చేయడం అంతే అనమాట. ఈ మొబైల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 15,000 రూపీస్ లోపల వస్తుందని. ఎంత 15,000 రూపీస్ లోపలొచ్చినా కూడా మనకి డిస్‌ప్లే చూసుకున్నట్లయితే ఇది ఆమ్లెడ్ ప్యానెల్, అది కూడా 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుందనమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. అది 6100 ప్లస్. ఇదొక 6 నానోమీటర్‌తో బిల్డ్ అయిన చిప్‌సెట్ అనమాట. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 ఎంఏహెచ్‌తో అయితే వస్తుంది. నేనైతే ఈ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొద్దిగా మినిట్స్ అయితే యూజ్ చేశాను అనమాట. మొబైల్‌ని చెక్ చేశాను, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా అని. బట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు గైస్. అండ్ మెయిన్ థింగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ అవి కూడా ఏం లేవనమాట. ఇంకా ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేశారంటే నో, అది కూడా అయితే యాడ్ చేయలేదు. సేమ్ ప్రీవియస్‌గా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆప్షన్స్, సేమ్ అవే ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా డేటా కూడా అయితే ఏమి క్లియర్ అయితే అవ్వలేదనమాట. సో ఫోటోస్, వీడియోస్ ఏవైతే మీ గ్యాలరీలో ఉన్నాయో మీ ఫైల్ మేనేజర్‌లో అన్నీ కూడా కరెక్ట్‌గా అయితే ఉన్నాయి. ఏమి అయితే డిలీట్ అయితే అవ్వలేదు. సో ఇదనమాట ఓవరాల్‌గా ఈ సామ్సంగ్ F15 మొబైల్ యొక్క సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే అప్డేట్ అయింది. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకపోతే ఎటువంటి చేంజెస్ కూడా అయితే లేదనమాట.